రాహుల్ గాంధీ నెక్స్ట్ 2029లో ప్రధానమంత్రి అవుతుండు. మోడీని, అమిత్ షాని ఇద్దరిని జైల్లో పెడతారని మొన్న ఈడీ ఆఫీస్ ముందర ఒక ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. అది నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక విషయంలో A1 A2గా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని భయపడి నెక్స్ట్ ఎక్కడ వాళ్ళ అధికారంలోకి వస్తారని భయపడి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు వేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం పైన ఎన్ని అభియోగాలు చేయడం ఎంతవరకు ధర్మం సార్? అదే ఇప్పుడు చాలా మంచి, అంటే ఈ సబ్జెక్ట్ పక్కకెళ్ళినా సరే, ఇప్పుడు తెలంగాణ వెలుగు ఛానల్కి ఎప్పటి నుంచో 1937లో మొదలు పెట్టారు అనుకుందాం. మీ ఛానల్ పెట్టిన తర్వాత ఆ రోజున ప్రభుత్వం, అధికారంలో ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఇది మన ఛానల్, దీనికి నామినల్ రేటుకి ఆస్తులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, ఈ ఆస్తుల విలువ దాదాపు ఇప్పుడు 2000 కోట్లు, మా బహిరంగ మార్కెట్ 5000 కోట్లు. గుంట భూమి కూడా లేదంటే సార్ వాళ్ళ పేరు మీద. అదే చెప్తున్నాను. తెలంగాణ వెలుగు ఛానల్ ఏదైతే ఉందో అది దాన్ని అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ AJL, అది 1937లో పెట్టారు. నెహ్రూ గారు చైతన్యం అని లేకపోతే ఇంకోటి ఏదో చేసి దాని ద్వారా డొనేషన్ లాక్కునేవాడు, వాళ్ళకి ఏం కావాలో అది వేయించుకునేవాడు. ఇది అయిన తర్వాత ఏమైంది, 2008 వరకు బాగానే ఉంది. 2008 లాస్ట్లు వచ్చినాయి. లాస్ట్లు వచ్చి 100 కోట్లు ఇబ్బందులు ఉన్నారు, 90 కోట్ల అప్పుల్లో ఉన్నారు. ఆస్తుల విలువ ఏంటి దాన్ని? ఆన్ పేపర్ 2000 కోట్లు. ఇప్పుడు మీ ఛానల్కి 2000 కోట్లు ఆస్తుండి 100 కోట్లు అప్పుంటే ఏం చేస్తారు మీరు? ఆ 100 కోట్లు ఏదో 4 భూములు అమ్మేసేసి దండం పెట్టి ఛానల్ అడుక్కుంటారు కదా. కానీ అట్లా చేయలే. తెలివిగా ఏం చేశారంటే ఆ యొక్క పత్రిక యొక్క ట్రెజరర్ మోతీలాల్ ఓరా, ఆయన ఏం చేశారు, ఓరా గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి సోనియా గాంధీ అమ్మ మరి AJL ఏదైతే నేషనల్ హెరాల్డ్ ఇట్లా అప్పుల్లో ఉందమ్మా, మమ్మల్ని మీరు ఒడ్డునేయాలి. ఓకే, మీరు మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి, ఇది మన పత్రిక, మనం మీకు సపోర్ట్ చేద్దాం. సరే, గో అండ్ టాక్ టు ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ట్రెజరర్. సరే అని చెప్పి నమస్కారం పెడతారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రెజరర్ ఎవరు? ఈయనే. మళ్ళీ ఈ ఓరా గారు ఆ ఓరా దగ్గరికి వెళ్తారు. అయ్యా ఓరా గారు, మేడం చెప్పారు, మరి మనది ఒక పత్రిక ఉంది, ఇబ్బందులో ఉంది, మీరు అంటే ఓకే అని 90 కోట్లు అప్పిస్తారు. ఓకే, సరే, ఆ 90 కోట్లు తీసుకుని ఆడికి వెళ్తారు ఈయన సోనియా గారు, మళ్ళా AJL ఆయనే కదా. ఆ ఓరా గారు ఇచ్చారు, ఈ ఓరా గారు వచ్చి ఖర్చులు అయిపోయింది. బాగుంది. ఒక పొలిటికల్ పార్టీ అప్పులు ఇవ్వచ్చా? లేదు. అంటే ఈ చట్టాలు ఎవరు చేశారు? నేను చేశాను, బీజేపీ చేయలేదు కదా. ఈ చట్టాలు చేసింది కాంగ్రెస్ వాళ్ళే. అదో ట్రస్టో, సొసైటీయో, కంపెనీయో, దానికి రాజకీయ పార్టీలు అప్పులు ఇవ్వడం లేదు. డొనేషన్ తీసుకోవాలి, ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ ఖర్చు పెట్టాలి. లేదా వీళ్ళు కూడా వ్యాపారాలు చేయొచ్చు కదా. ఇది అంతా బాగానే ఉంది. సరే, నువ్వు ఇచ్చావు. ఇది కూడా ఒక Section 25 కంపెనీ, ఇది కూడా నాట్ ఫర్ ప్రాఫిట్. ఆ జర్నల్ కూడా మార్చారు. మొదట కమర్షియల్ కంపెనీగా పెట్టిందని 1960లో దాన్ని ఏం చేశారంటే నెహ్రూ గారు దీన్ని నాన్ కమర్షియల్ కంపెనీ కింద మార్చి ఇక అన్ని రాష్ట్రాల్లోంచి వెళ్ళి ఇక మందే నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీకి అయితే ఇవ్వడం లేదు. ఈ ఆస్తులన్నీ ప్రజల ఆస్తులు, అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు కదా. అవన్నీ రూపాయికి 10 రూపాయకి తీసుకున్నాయి, వీళ్ళకి సంపాదించినవి కాదు, కొన్నాయి కాదు. ఇది బాగానే ఉంది. దీనికి ఏం చేశారు, ఇది బాగానే ఉంది రాబాయ్, 100 కోట్లు అప్పు ఉంది, 2000 కోట్లు అఫీషియల్గా ఆస్తున్నాయి, ఆ మార్కెట్లో 5000. దీన్ని ఎట్లా ఏం చేయాలి దీన్ని అని చెప్పి అప్పుడు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ పెట్టినప్పుడు 5000 మంది షేర్ హోల్డర్స్తో పెట్టారు. 5000 మంది షేర్ హోల్డర్స్ ఎవరయ్యా అంటే అప్పుడు జాతీయవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు, వీళ్ళందరినీ కలిసి నెహ్రూ గారు మనంతా ఒక పెట్టారు. కాలక్రమంలో కొంచెం చనిపోవటం, ఒకళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వటం, షేర్లు 2008కి 1057 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. 1057 మంది షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఏమైంది, 90 కోట్లు అప్పులు ఉన్నా నేను, 90 కోట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది, అప్పులు తీర్చుకున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీకి అర్థం కావట్లేదు దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి. 2000 కోట్లు ఆస్తుంది, ఇలా కాదులే అని చెప్పి యంగ్ ఇండియన్ మళ్ళీ ఇంకో సంస్థను పెట్టారు. ఇప్పుడు ఆ పత్రికను నువ్వు నేషనల్ హెరాల్డ్ని పునర్జీవం చేయాలంటే ఏం చేయాలి? అందులోనే
ఇంకో 2 ఆస్తులు అమ్మేసి వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి చేయండి రవే అని చెప్పాలి. దాని ఆస్తి నువ్వు తీసుకుని ఆ ఓనర్షిప్ నువ్వు తీసుకునే అవసరం ఏంది? అక్కడేమో 1050 షేర్ హోల్డర్స్, ఇక్కడ ఏం చేస్తారు 4 కలిసి పెట్టారు. అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి 36 అంటే ఎంత 72 76%, 36 38 ఇద్దరు కలిసి 76%. ఇంకా ఆ ఫర్నాండ్ ఇంకా ఇద్దరు 2 పేర్లు పెట్టేసేసి 4 పేర్లు పెట్టారు. అప్పుడేమో 5,000 మందితో పెట్టారు నెహ్రూ గారు. ఇప్పుడు మాత్రం 4 ఇద్దరు వీళ్ళు ఈ 76%. మరి ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకెవరు లేరా? వీళ్ళిద్దరు తప్పితే ఈ 4 తప్పితే అంటే ఆ 4రేనా? ఇంకెవరు లేరు ఈ దేశంలో. కాంగ్రెస్ లో నమ్మదగిన వ్యక్తులు ఎవరు లేరు, అందరు దొంగలే, మేము 4 దొరలము అని పెట్టి ఏం చేశారు? 5 లక్షల రూపాయలతో పెట్టారు కంపెనీ. మరి ఇది ఎట్లా, దీన్ని ఎట్లా తీయాలి? 2,000 కోట్లు తీయాలి. ఏం చేశారు? చలో మీకు 50 లక్షలు ఇస్తాం. ఎంత? 50 లక్షలు. అది మాకు ఇచ్చేయండి ఓనర్షిప్. 2,000 కోట్ల ఆస్తిది 50 లక్షలు ఇచ్చి ఆ షేర్స్ ఎవరున్నాయో వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు 100% ఓనర్ ఎవరు? ఈ AJL కి ఓనర్ ఎవరు? యంగ్ ఇండియన్. యంగ్ ఇండియన్ ఎవరున్నారు? 4 ఉన్నారు. దాని పెట్టుబడి ఎంత? 5 లక్షలు. అయితే 50 లక్షలు ఇచ్చారు కదా, అయ్యి ఎక్కడి? రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు 1 కోటి రూపాయలు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, 1 కోటి రూపాయలు కావాలి అని చెప్పి ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి యంగ్ ఇండియాలో పెట్టి దాని ద్వారా 50 లక్షలు AJLకి ఇచ్చాడు. ఆ కంపెనీ ఏంటి? కలకత్తా కంపెనీ. ఈడియోని పట్టుకుంటే మేము బ్లాక్ వైట్ చేసేవాళ్ళం సార్, మాకు క్యాష్ ఇస్తే మేము. అంటే రాహుల్ గాంధీకి లోన్ ఎందుకు ఇచ్చినట్టు 1 కోటి రూపాయలు? ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు లోన్ కావాలంటే ఏం కాదు, సెక్యూరిటీయో మంచి చెడియాలి కదా. ఈయనకి ఎట్టి ఇచ్చాడు అప్పు వితౌట్ ఎనీ సెక్యూరిటీ? ఎందుకు ఇస్తావు అసలు నువ్వు? ఒక కంపెనీ ఒక వ్యక్తి ఎట్టిస్తుంది లోను? నువ్వు రిలయన్స్కి వెళ్ళి వడ్డీ తీస్తారా? మరి ఎందుకు ఇచ్చింది? క్యాష్ అటు క్యాష్ ఇవ్వటం, ఇటు తెచ్చుకోవటం. వాళ్ళు చేసేది బ్లాక్ వైట్ అంతా. ఈ 50 తెచ్చి ఇందులో పెట్టి 50 లక్షలు వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు నీకు రిలయన్స్ షేర్లు ఉన్నాయి, నేను కొనుక్కోవాలా, డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నేను రిలయన్స్కి ఇస్తే కుదరదు కదా. రిలయన్స్ అకౌంట్కి ఇవ్వాలా, నీ అకౌంట్కి ఇవ్వాలా? మరి AJL అకౌంట్కి 50 లక్షలు ఇచ్చి షేర్ వాళ్ళకి తెలియకుండానే లాగేసుకున్నారు.